వెల్కమ్ టు ఏపీ విజయ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇసుక ఉచితంగా ఇస్తుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్. అత్యంత వేగంగా వెళ్లి చెరువులో పడిపోయిన కారు. డోర్నకల్ బిలియంట్ పాఠశాలలో క్యాబినెట్ ఎన్నికలు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సిరాజ్. నల్లగొండ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో చోరీ. ఇక వివరాలకు వెళ్తే కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్, మునిరత్నం రాజ్ కుమార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ త్వరితగతిన అమలు చేస్తున్నారు. వైసీపీ హయాంలో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్నారు. వైసీపీ హయాంలో ఇసుకను అక్రమంగా అమ్ముకున్నారు. ఎన్నికల్లో వైసీపీకి తగిన బుద్ధి చెప్పారు. రాష్ట్రంలో నిర్మాణ పనులు వేగవంతం అవుతుంది. ఉచిత ఇసుకకు సంబంధించిన జిల్లా మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. వాళ్ళు చేసిన దోపిడీ, ఇసుక దోపిడీ తోటి 10 లక్షల పైచీలకు ఇళ్ళు, పేదలకి గృహాలు కట్టుకునేటటువంటి అవకాశం ఉండేది. అంటే అవినీతి ఏ స్థాయిలో జరిగిందో మనం ఈ ఒక్క అంశం ద్వారా తెలుసుకోవచ్చు. ఒక లిక్కర్ ద్వారా ఏ విధంగా అవినీతి చేశారు, రమారమి 50-60 వేల కోట్ల రూపాయలు అవినీతి చేశారు. శాండ్ ద్వారా కూడా 50 వేల కోట్ల పైచీలకు అవినీతి. ఏ రంగం తీసుకున్నా కూడా దాంట్లో ప్రజలు వాళ్ళ బాగోగులు కాకుండా వైఎస్ఆర్సీపీ నాయకులు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క లాభం అనేది దృష్టిలో పెట్టుకొని ఆ ప్రభుత్వం ప్రవర్తించింది. అందుకే వాళ్ళు బుద్ధి చెప్పి ప్రజలు 11 సీట్లు ఇవ్వటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కేవలం ఉచిత ఇసుక తీసుకొచ్చి లోడింగ్, రవాణా ఛార్జెస్ మాత్రమే ఉండేటట్టు ఏర్పాటు చేసి ప్రజలందరికీ అందుబాటులోకి ఇసుకను తీసుకురావడం జరిగింది. 100% నిర్మాణ రంగ పనులు వేగవంతం అవుతాయి. ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది. రాష్ట్రం మళ్ళీ సుభిక్షంగా ఉండటానికి ఇది ఒక మంచి అవకాశం కింద మారుతుందని చెప్పనేసి మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. సుప్రీంకోర్టు, అలాగే హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వీళ్ళందరి నిబంధనలకు అనుగుణంగా ఈ ఇసుక పాలసీని తీసుకురావడం జరిగింది. అలాగే జిల్లా మానిటరింగ్ కమిటీ ఒకటి పెట్టి కలెక్టర్ గారిని, జేసీ గారిని, ఆర్డీఓ గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అంతా ఎంతో నిష్పక్షపాతంగా, ట్రాన్స్పరెంట్ గా జరిగేదానికి కూడా ఈ అన్ని ఏర్పాట్లు కూడా ముఖ్యమంత్రి గారు చేయటం జరిగింది. కాబట్టి ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఒక్క అంశంలో, అది హంద్రీ నీవా అంశం కావచ్చు, నీళ్లకు సంబంధించి ఎన్టీఆర్ సృజల సంబంధించిన అంశం కావచ్చు, గ్రామాల్లో డ్రైనేజ్ సంబంధించి అన్ని విలేజెస్ లో ఎస్టిమేషన్స్ ప్రిపేర్ అయిపోయినాయి. రోడ్లు, మిగిలిన రోడ్లకు కూడా ఎస్టిమేషన్స్ ప్రిపేర్ అయిపోయినాయి. నిన్న మోడల్ మున్సిపాలిటీ కింద తయారు చేయడానికి సిఆర్డిఏ నుంచి మోస్ట్ సీనియర్ ఎక్స్పర్ట్స్ ని చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పంపించడం జరిగింది. వాళ్ళు 3-4 రోజులు ఈ కుప్పం టౌన్ లోనే సర్వేలు అన్ని చేసి ఒక అసెస్మెంట్ చేసుకొని మోడల్ మున్సిపాలిటీగా, అంటే రాష్ట్రంలోనే అత్యద్భుతమైన మున్సిపాలిటీగా దీన్ని తీర్చిదిద్దడానికి కావాల్సిన ప్రణాళికలన్నీ రూపొందిస్తున్నారు. ఎంత డబ్బైనా ఖర్చైనా పర్లేదు, కుప్పాన్ని ఒక అద్భుతమైన, అందమైన నగరంగా, వసతులతో కూడిన నగరంగా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తోటి ఎన్నో రకాలైన అంశాలతోటి తీర్చిదిద్దేదానికి ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నామని తెలియజేస్తూ, ఇది అభివృద్ధి గత 30 సంవత్సరాల్లో ఎంత జరిగిందో దాన్ని మించిన అభివృద్ధి 5 సంవత్సరాల్లో జరగబోతుందని మేమందరం తెలియజేస్తున్నాం. గ్రామ పంచాయతీ కూడా అభివృద్ధి చెందేదానికి ప్రణాళికలు తయారు చేశాం. గ్రామ వికాస పత్రాలు చేశాం. మొదటి విడతగా ఒక పంచాయతీకి సంబంధించి
కోటి రూపాయలు, పెద్ద పంచాయతీలు అయితే 2 కోట్ల రూపాయలు తక్షణం కార్యక్రమాలు చేపట్టమని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి అవి కూడా మా ప్రతి ఒక్క పంచాయతీలో కూడా అవన్నీ కూడా చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, కుప్పంలో ఇది ఎప్పుడు కూడా ఒక ఆదర్శ నియోజకవర్గం. ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా కానీ ఒక ప్రయోగాత్మకంగా చేస్తాం. ఈరోజు ప్రభుత్వం చేపట్టే పనులన్నీ కూడా అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన పనులు చేపట్టాలని, ప్రజలకు ఎప్పుడూ శాశ్వతంగా ఉపయోగపడే పనులు చేయాలని చెప్పి కార్యక్రమం చేపట్టాం. కాబట్టి ప్రతి ఒక్క గ్రామానికి కూడా ఒక ప్రణాళిక, అదేవిధంగా ఇందాక మన ఎమ్మెల్సీ గారు చెప్పినట్టుగా కుప్పం పట్టణానికి ఒక సమగ్రమైనటువంటి ఒక అభివృద్ధి ప్రణాళిక తయారు చేసి శాశ్వతంగా పర్యావరణ పరిరక్షణ మానవాళి మనుగడకు అవసరం. ఈ నేపథ్యంలో పర్యావరణం పట్ల ప్రతి వ్యక్తి, ప్రతి సంస్థ, ప్రతి ప్రభుత్వం కూడాను దృష్టి పెట్టి పర్యావరణాన్ని రక్షించుకుందామన్న లక్ష్యంగా చేయాలి. ఈ నేపథ్యంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రోత్సహించిన ఒక కార్యక్రమం ఇది. పర్యావరణ హితంగా వేడుకలు, ఉత్సవాలు చేసుకుంటే మేలు మరియు సురక్షితం. ఈ సందర్భంగా వినాయక చవితికి మట్టి వినాయకులను పూజించేలా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు మనమందరం చేపట్టాలి. పిఠాపురం పరిసరాల్లో ఉన్న దేవాలయాల్లో తాటి బుట్టలతో ప్రసాదం ఇది ఈ విధంగా ఇది తిరుమలలో జరగాలని ఒక ఆలోచనతో రావడం జరిగింది. ముందుగా పిఠాపురం నియోజకవర్గంలో దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అని ఆయన చెప్పడం జరిగింది. తిరుమలలో స్వామివారికి ఇస్తున్న నైవేద్యాలు ఇవన్నీ కూడా గోవింద భోగు దీని పేరు. తిరుమలలో ఏదైతే జరుగుతుందో అది కూడా ఇక్కడ నియోజకవర్గంలో ఇంప్లిమెంట్ చేద్దామన్నారు. అలాగే ఇక్కడ చూస్తున్న ఈ మట్టి వినాయకుడు ఈ ప్రభుత్వం రాగానే మొదటి పండుగ 100 విగ్రహాలని అక్కడున్న యువకులకి ఎకో కాంటెస్ట్ అనేవి పెట్టి భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేస్తే పర్యావరణ రహితంగా ఇంతవరకు భారతదేశంలో ఎక్కడలా జరగలేదు. ఇది చేతి సంచితో బజారుకి వెళదాం. ఒకప్పుడు 40 ఏళ్ల క్రితం ఇలా అలవాటు ఉండేది. పిఠాపురం అనే పేరుతోనే ఈ వస్తువులన్నీ మనం తయారు చేసామనుకోండి, స్థానికంగా వాళ్ళకి ఒక ఆదాయం వస్తుంది. రెండోది అదొక మోడల్గా నిలబడుతుంది. ఈ అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదములు. మహబూబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలోని స్థానిక బ్రిలియంట్ పాఠశాలలో కరస్పాండెంట్ ఒక్కంతుల అప్పారావు, ప్రిన్సిపల్ అప్సరా బేగం ఆధ్వర్యంలో సార్వత్రిక ఎన్నికల మాదిరిగా స్కూల్ క్యాబినెట్ ఎన్నికలు నిర్వహించారు. 520 మంది విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల్లో సిఓ క్లబ్ క్యాప్టెన్, స్పోర్ట్స్ క్యాప్టెన్, కల్చరల్ క్యాప్టెన్, అసోసియేట్ కల్చరల్ క్యాప్టెన్, డిసిప్లిన్ క్యాప్టెన్, అసోసియేట్ డిసిప్లిన్ క్యాప్టెన్ తదితర విభాగాలను 49 మంది పోటీ చేయగా 11 మంది గెలవడం జరిగింది. ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి సదరు ప్రత్యేక అధికారులను కూడా నియమించారు. ఈ సందర్భంగా పాఠశాల ఇన్ఛార్జ్ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులకు ఎన్నికలకు సంబంధించిన అవగాహన నిర్వహించడం వల్ల లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయని, దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని, ప్రతి సంవత్సరం స్కూల్ క్యాబినెట్ ఎన్నికలను నిర్వహిస్తామని తెలిపారు. Only numbers we have given. Just I have announced for that. Okay, just that number and name. But it takes time. It takes time for me. Sir?
ఇన్ని పెడుతున్నాం కదా. I am Siddhan Jain of 10th class. I am here and I am standing as SPL for this year. And this is Brilliant High School. We are conducting elections this year. And elections in outer areas are like always fighting. They are giving money for others to give vote, but here nothing like that. Here is that who has the more talent. We are making them as our SPL and ASPL so that school can go in a smooth and better way. Thank you. ఈరోజు డోర్నకల్ మండల కేంద్రంలోని బ్రిలియంట్ హై స్కూల్ పాఠశాలలో మా యొక్క మేనేజ్మెంట్ శ్రీ ఒక్కంతుల అప్పారావు గారు మరియు మా యొక్క ప్రిన్సిపల్ మేడం అప్సర్బాయ్ మేడం మరియు మా యొక్క కో టీచర్స్ యొక్క అందరి సహకారంతో స్కూల్ క్యాబినెట్ ఎలక్షన్ జరుపుకోవడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఈ స్కూల్లో పిల్లలకి స్కూల్ క్యాబినెట్ ఎలక్షన్ జరుగుతుంది. ఎందుకంటే స్కూల్లో ఒక ఎలక్షన్ వాతావరణం ఎలా ఉండాలి, ప్రజాస్వామ్యంలో మన జనరల్ ఎలక్షన్ ఎలా ఉంటుంది, మన స్కూల్ వాతావరణంలో కూడా పిల్లలు ఎలక్షన్ అంటే ఏంటిది అనేది వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం ఈరోజు మన బ్రిలియంట్ స్కూల్లో ఈ యొక్క క్యాబినెట్ ఎలక్షన్ జరుపుకోవడం జరుగుతుంది. అయితే దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మన జనరల్ ఎలక్షన్లో బయట పబ్లిక్ ఏదైనా పార్టీ పీపుల్ వచ్చి మతాన్ని ముందు తీసుకొచ్చి లేదా డబ్బును ఒక బానిసగా చేసి వ్యక్తులని ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకునే పద్ధతి ఉంది. కానీ స్కూల్ లెవెల్ అలా ఉండదు. మా పిల్లలు గత లాస్ట్ 1 వీక్ మొత్తం క్యాంపెయినింగ్ చేసుకున్నారు. వాళ్ళు ఎవరు రైట్ పర్సన్ అనేది పిల్లలే సెలెక్ట్ వాళ్ళు చూస్ చేసుకుంటారు. ఆల్రెడీ వాళ్ళ మైండ్లో ఉంది హూ ఇస్ ద బెస్ట్ పర్సన్. అయితే ఎస్పీఎల్ కానీ ఏఎస్పీఎల్ కానీ స్పోర్ట్స్ కెప్టెన్ కానీ అసిస్టెంట్, లేదంటే కల్చరల్ కెప్టెన్ అసిస్టెంట్, లేదంటే ఈకో క్లబ్, లేదంటే లిటరీ కెప్టెన్ అసిస్టెంట్ కెప్టెన్ అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళతో పాటు కలిసి పనిచేస్తున్న వాళ్ళ కో స్టూడెంట్ని వాళ్ళు ఆల్రెడీ సెలెక్ట్ చేసుకొని ఉన్నారు. వాళ్ళకి ఓటు అవగాహన ఉండటం వల్ల రేపటి రోజున 18 years దాటిన తర్వాత కూడా ఎలాంటి ప్రలోభాలకి గురి కాకుండా సమాజంలో మన ఒక మంచి క్యాండిడేట్ని ఎలక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ యొక్క వేళ మన పిల్లల్ని భవిష్యత్తులో తయారు చేయడం కోసం ఈరోజు మన బ్రిలియంట్ స్కూల్ ఇలాంటి ఎలక్షన్ జరుపుకోవడం జరుగుతుంది. అయితే వాళ్ళు కొన్ని కొటేషన్స్ రాశారు. థింక్ ట్వైస్ అండ్ ఓట్ వైజ్ అని చెప్పేసి అన్నారు. అంటే ఓటు వేసే ముందు 1-2 సార్లు ఆలోచించండి, కానీ వేసే ముందు మంచి పర్సన్ని సెలెక్ట్ చేసుకుని ఓటు ఏమని దాని యొక్క కొటేషన్. అంటే ఆ విధంగా ఎందుకంటే సమాజంలో ఎలాంటి వాళ్ళు మనకి లీడర్లు వస్తున్నారు, ఒక ఎమ్మెల్యే ఎలాంటి వ్యక్తిగా అవుతున్నారు, ఒక ప్రైమ్ మినిస్టర్ ఎలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి రియల్లీ వాళ్ళు కెపబులా కాదా, ఇలాంటి అన్ని విషయాలు పిల్లల్ని మనసులో పెట్టుకొని వాళ్ళు కాబోయే సమాజానికి రాబోయే లీడర్ వాళ్ళే కాబట్టి రేపటి భావితరానికి కాబోయే మంచి లీడర్లుగా మా స్కూల్ నుంచి మా తరఫున మేమేదో పిల్లలు తయారు చేస్తే రేపటి రోజున వాళ్ళు కూడా భవిష్యత్తులో కావచ్చు, మేము మనం చెప్పలేము, రాష్ట్రపతి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, లేదంటే ఒక గవర్నర్ కూడా కావచ్చు, లేదంటే గుడ్ పొలిటీషియన్లు కావచ్చు, లేదంటే ఒక ఎకనామిస్ట్ కావచ్చు. కాబట్టి ఇలాంటి విషయాలలో పిల్లల్ని ముందు తీసుకెళ్లాలని చెప్పి మా యొక్క మేనేజ్మెంట్ కరెస్పాండెంట్ అప్పారావు సార్ కానీ, మా మేడం అఫ్సర్ బేగం మేడం కానీ, మా కో టీచర్స్ అందరూ కానీ కష్టపడి లాస్ట్ 1 వీక్ నుంచి ఈ బ్యాలెట్ బాక్స్లను తయారు చేయడం జరిగింది. పిల్లలు కూడా ఎలక్షన్ పట్ల ఎలాంటి అవగాహన ఉండాలి, 18 years వచ్చిన తర్వాత. కర్నూలు నగరంలోని టంగుటూరి ప్రకాశం పంతులు పాఠశాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక కర్నూలు నగర అధ్యక్షురాలు మీసాల సుమలత ఆధ్వర్యంలో విద్యార్థులకు సబ్బులు, పేస్టు, బ్రష్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు విజయ్ కుమార్, జైలుప్పల షఫీఉల్లాల్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో వాతావరణ మార్పుల కారణంగా వైరస్, బ్యాక్టీరియా తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, రీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని, డెంగ్యూ, మలేరియా, దగ్గు, జలుబు, జ్వరాలు వంటి వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, సీజనల్ వ్యాధులు సోకకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. పట్టియండి సార్, అట్లనే ఒక్కొక్కరు పట్టియండి. ఓకే, ఒక్క నిమిషం ఉన్నాను సార్, ఒక్క నిమిషం ఉన్నాను సార్. ఓకే సార్, ఓకే సార్. నగరంలోని ప్రకాశం పంతులు పాఠశాలలో విద్యార్థిని ప్రస్తుత వాతావరణ రీత్యా మరి వ్యాధులు ప్రవస్తున్నాయి. ముఖ్యంగా విజయ్ కుమార్ సార్ గారికి, అలాగే ప్రకాశం పంతులు నగర పాఠశాల యొక్క శరీరాలను కాపాడుకోవాలి. అలాగే కర్నూలు కళాకారుల సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఈరోజు నగరంలోని టంగుటూరి ప్రకాశం పంతులు నగర పాఠశాల యందు విద్యార్థులకు టూత్పేస్టులు, బ్రష్లు, సబ్బులు పంపిణీ చేయడం జరిగింది. ప్రస్తుతము విద్యార్థులు వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేయడం జరిగింది.
విద్యార్థులు తమ శరీరాలను ఆరోగ్యవంతంగా ఉంచుకొని మంచి చదువులు చదివి దేశ భవిష్యత్తుకు ఉపయోగపడాలని చెప్పేసి వారికి ఈరోజు పాఠశాల యందు ఈ టూత్పేస్ట్లు, బ్రష్లు, సబ్బులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ్ కుమార్ సారు, పాఠశాల సిబ్బంది పాల్గొనడం జరిగింది. పాఠశాల వారు సహకరించినందుకు ఉపాధ్యాయ సిబ్బందికి, హెడ్ మాస్టర్ వారికి కర్నూలు కళాకారుల సేవా కేంద్రం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో విద్యార్థులు వారి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండి దేశ భవిష్యత్తుకు పాటుపడాలని చెప్పేసి కోరుకుంటూ నా పేరు బైలుపుర షఫీవుల్లా, కర్నూలు కళాకారుల సేవా కేంద్రం, ఎస్వి కాంప్లెక్స్, కర్నూలు. భారత ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం రష్యా అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ సెయింట్ అర్థూరి అపోస్టల్ను అందుకున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ దీన్ని ప్రదానం చేశారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడంలో అందించిన విశేష సేవలకు గుర్తింపుగా 2019లోనే మోడీకి ఈ అవార్డును ప్రకటించారు. అవార్డు అందుకున్న తొలి భారతీయ నేత మోడీనే కావడం విశేషం. గుంటూరు కిడ్నీ రాకెట్ కేసులో 5గురిపై కేసు నమోదు. 1 పాషా, 2 వెంకట్, 3 సుబ్రహ్మణ్యం, 4 శరత్ బాబు, 5 వెంకటస్వామిలపై కేసు నమోదు చేశారు. కిడ్నీ రాకెట్ బాధితుడు మధుబాబుకు వైద్య పరీక్షలు చేస్తున్నారు వైద్యులు. గుంటూరు జీజీహెచ్కి తరలించిన నగరపాలెం పోలీసులు. మధుబాబుకు వైద్య పరీక్షలు చేస్తున్న ప్రభుత్వ వైద్యులు. సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగ సీతాభవానీ పండుగ. ఈ పండుగ బంజారాల ఔన్నత్యాన్ని చాటి చెబుతుంది. ప్రతి ఏటా పంటలను సాగు చేసే సమయంలో ముందుగా శీతల భవానీ దేవతలకు గిరిజనులు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సంస్కృతి తరాలుగా బంజారాలకు సొంతం. పాలకుర్తి నియోజకవర్గంలో గిరిజనులు అంతా కుటుంబ సభ్యులతో కలిసి శీతల పండుగ వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. తండాల సరిహద్దుల్లోని పొలిమేర కూడళ్ల వద్ద సీతాభవానీ దేవతలను ప్రతిష్ఠించారు. రాజేంద్ర బాబాయ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ కలిశారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో ఆయనను కలిసి భారత జట్టు జెర్సీని అందించారు. టీ20 వరల్డ్ కప్ మెడల్ను ఆయనకు చూపించారు. టీ20 వరల్డ్ కప్ను గెలిచినందుకు సిరాజ్ను సీఎం అభినందించారు. అబ్దుల్లాపూర్ మెట్లోని ఇనాంగూడ చెరువులోకి దూసుకు వెళ్లిన కారు. అత్యంత వేగంతో వెళ్లి చెరువులో పడిపోయిన కారు 3 పిల్లలతో పాటు తండ్రి ప్రయాణిస్తున్న కారులో చెరువులో మునిగింది. కారు మునిగిపోయిన దానిని చూసిన స్థానికులు వెంటనే స్పందించిన స్థానికులు కారులో ఉన్న 4గురిని రక్షించి ఒడ్డు మీదకి తీసుకొచ్చిన స్థానికులు కారు అదుపు తప్పడం వల్లే చెరువులో మునిగిపోయిందని తెలిపిన తండ్రి.
ఇక్కడ ఎందుకు వచ్చాడు ఇది పోయేతోనా నువ్వు అట్లా ఉన్నా ఏం కాదు అన్న ఇప్పుడు ట్యూబ్ అయినా ఇచ్చేసే రైట్ వచ్చేసే ఇదేమో ఇక్కడ నీళ్ళు ఏమైందన్నా పిల్లలతో ఇక్కడ కార్లో పడైనా ఏమో ఇంకా బాగా మీరు ఇక్కడికి ప్రమాదానికి నిల్వెత్తు నిదర్శనం హన్మకొండ బస్టాండ్ రోడ్ సమీపంలో రోడ్డు గుంతలుగా ఏర్పడడంతో ప్రయాణికులకు ఇబ్బందులుగా మారుతుంది. ఇప్పటికైనా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు వేడుకుంటున్నారు. వాహనదారులకు పలు సమస్యలు ఎదురవుతున్నాయని, ఇలాంటి గుంతలు ఉన్న రోడ్లు ప్రయాణించడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ ఉంది. కావున ప్రయాణికులారా తస్మాత్ జాగ్రత్త. ఉత్తరాఖండ్లోని చామోలీలో బద్రీనాథ్ జాతీయ రహదారిపై భారీ కొండ చర్యలు విరిగిపడ్డాయి. ప్రజలు చూస్తుండగానే ఒక్కసారిగా కొండ చర్యలు కుప్పకూలాయి. దీంతో వారంతా భయాందోళనతో పరుగులు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు చాలా ప్రాంతాలలో ఇదే పరిస్థితి నెలకొంది. 3 రోజుల క్రితం హైదరాబాద్కు చెందిన 2 పర్యాటకులు కొండ చర్యలు కూడడంతో అక్కడికక్కడే చనిపోయారు. अरे भगदड़ मत करो। ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత నేడు ఇసుక పాలసీపై ఒక జీవో విడుదల చేయడం అభినందనీయమని గౌర్చేర్తారెడ్డి మంగళవారం మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు నేడు ఉచిత ఇసుక అందిస్తున్నారని తెలిపారు. ఉచిత ఇసుక వల్ల పేదల సొంత ఇంటి కల నెరవేరుతుందని, అలాగే భవన నిర్మాణాలు ఊపందుకున్నాయని చెప్పారు. ఇప్పటి ప్రభుత్వం రాష్ట్ర ప్రగతి ధ్యేయంగా కొత్త పాలసీ తీసుకొచ్చారని చెప్పారు. దీనిపై నిరంతర విజిలెన్స్ పర్యవేక్షణ చేస్తుందని అన్నారు.
ములుగు జిల్లాలో పుట్టి మట్టిలో మాణిక్యం సమ్మక్క సాలమ్మ వీరనారుల వీరత్వం కలిగిన వీరనారి మణి బడుగు బలహీన వర్గాల ఆశాకిరణం పుడికి పుచ్చుకున్న మమతల తల్లి రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మచ్చిలు ధన్సూరి అనసూయ సీతక్కను సినీ రచయిత నిర్మాత డైరెక్టర్ జాతీయ బీసీ చైతన్య సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బయ్య వెంకట నరసింహరాజ్ సినిమా షూటింగ్ లొకేషన్ పర్యటనలో భాగంగా మంత్రి సీతక్కను కలిసి శాల్వాతో సత్కరించి ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని సీఎం సినిమా షూటింగ్ తీస్తున్నామని ఆమెకు తెలపడం జరిగింది. అందుకు సీతక్క సీఎం సినిమా షూటింగ్ విజయవంతంగా జరగాలని ఆకాంక్షించారు. మంత్రి ఆశీస్సులు ఎల్లవేళలా మీకు ఉపయోగపడతాయని బయ్య వెంకట నరసింహరాజుకి అభయం ఇచ్చారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన కోదల తల్లికి ములుగు ఆడబిడ్డ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులైన మన ఆడబిడ్డ మనందరి ఆశాజ్యోతి గౌరవ మంత్రివర్యులు సీతక్క గారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా కష్టజీవులను డ్రైవర్స్ ఏజెన్సీ ప్రాంతంలో కొట్టుకొని చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ పైకి వచ్చారు. కూడా అధ్యక్షుడు అయినావు కదా, నీకు కూడా కప్పిస్తాపచ్చు. నువ్వేంటమ్మా మీకు డాక్టరా? ఓకే, 100%. ఒక్క 5 నిమిషాలు నేను చెప్తా. అడుగు బలహీన వర్గాలకు చూడమే నా ఉద్దేశం. ఏ క్యాస్ట్ అయినా ఉండండి, బీదోళ్ళ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.